యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున మనం ఈ వీడియోలో ఇళయరాజా గారి పాట ఆల్రెడీ మనం పాడుకుంటున్నాం. నాదం నీ దీవనే నీ రాగాలాపనే. ఒక వీడియో కీబోర్డ్ ప్లేయింగ్ చేస్తూ పాడాను, ఒక వీడియో పాట పాడాను. ఇది మనకు మూడో వీడియో అనమాట. గాయకులకు యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. అంటే ఎన్ని సాహిత్యాక్షరములు వస్తాయో అన్ని స్వరాక్షరములు కూడా వస్తాయి అన్నమాట. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశిస్సులు. ముఖ్యంగా మనమందరం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పెద్దలను గౌరవించుకోవాలి. అలాగే విద్యలో మనకంటే జ్ఞానం సంపాదించుకున్నటువంటి వారిని వయసుతో సంబంధం లేకుండా వారిని గౌరవించాలన్నమాట. చాలా సంతోషం. మీలో ఎవరికైనా ఆన్లైన్లో మ్యూజిక్ A to Z నేర్చుకోవాలనిపిస్తే నాకు ఫోన్ చేయండి, ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. అలాగే బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3. మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయన్నమాట. ఈ బుక్స్ అలాగే మీకు ఎవరైనా ఆన్లైన్లో మ్యూజిక్ నేర్చుకోవాలనిపిస్తే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. 1982 సంవత్సరంలో వచ్చినటువంటి రాగమాలిక అనే చిత్రం నుంచి మనం నాదం నీ దీవనే నీ రాగాలాపనే అనే పాటకి యాజ్ ఇట్ ఈస్గా గాయకులకు స్వరాలు పాడుకుంటున్నాం. రచన వేటూరి సుందరమూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం ఎస్ జానకమ్మ గారు. రాగం ప్రధానంగా శుద్ధ ధన్యాసి రాగము. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు 1, 2, 3, 4 వరకు కలుపుతారన్నమాట. ఫారెన్ నోట్స్ అంటారు కదా, అవి నేను తరువాత వివరణిస్తాను. ఈ శుద్ధ ధన్యాసి రాగమునకు ఇంకొక పేరుంది, ఉదయ రవి చంద్రిక అని కూడా అంటారు దీన్ని. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 22వ మేళకర్త ఖరహర ప్రియ రాగం నుంచి పుట్టినది. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు చూడండి. సగ్గ మా అంటే అక్కడ రీ తీసాం, పనీస అంటే దా తీసాం. ఆరోహణలో రీదా అని 2 స్వరాలు తీసాం. డిసెండింగ్ అర్థం చూడండి, సానీప మాగాస, దారి అనే 2 స్వరాలు తీసాం. రీదా అనే 2 స్వరాలు తీసేస్తే ఆరోహణ అవరోహణలో శుద్ధ ధన్యాసి రాగం అవుతుంది అనమాట. ఈ ఖరహర ప్రియ రాగానికి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. మరి ఇది ఎలాంటి రాగం అని చెప్తారంటే 5 స్వరములు ఉంటే ఔడవ రాగం అంటారనమాట. అప్పుడు ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అనవచ్చు అంటారు. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, ఆ పంచమము, నీటు కైసికి నిషాదము, తారాస్థాయి షడ్జమములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరములు ఫారెన్ నోట్స్ అంటారు కదా. రీటు చతుశ్రుతి రిషభము, దావన్ శుద్ధ దైవతము, నీత్రి కాకల నిషాదము చాలా చక్కగా అద్భుతంగా ప్రయోగించారన్నమాట. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళం. గతి ఇది చాలా ముఖ్యం. చతురస్ర గతి, చతురస్ర నడక. అంటే ఆది తాళమునకు ఒక లఘువు 2 ధృతములు కదా. ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట. తాళం వేసేటప్పుడు జతులతో వేస్తారు చూడండి. కిట్ట తక్క 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 అని నడుస్తుంది. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 2వ శృతిలో ఉంది. నేను కూడా 2వ శృతిలోనే పాడుతున్నాను. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2వ శృతిని క్యాషియన్ చూడండి ఇక్కడ. ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి షార్ప్, డి అంటే 2వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు. ఇప్పుడు మనం గాయకులకు స్వరాలు పాడుకోబోయే ముందు మనం శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా సాని ప మగ సా
సగ మ పని సా సని ప మగ సా. లో పిచ్లో సని సా నిషాదం వరకు వెళ్ళారు. మరి హై పిచ్లో సగ సా తారాస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. పల్లవికి గాయకులకు స్వరాలు పాడుకుంటున్నాం. అంటే సాహిత్యాక్షరములు ఎన్ని ఉంటాయో అన్ని స్వరాక్షరములు వస్తాయి అన్నమాట. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. నాదం నీదీవనే నీరాగాలాపనే నీరాగ గీతం పాడుతుంటే పలుకే పాలురదా ఓ పూవే వికసించదా. గా పా పా గా గా పా గా పా పా గా గా పా మా నీ ప మా సా గా రి రి ని స గ గా పా గా స సా ని గా మా మ ప గా స సా. గా పా పా గా గా పా గా పా పా గా గా పా మా నీ ప మా సా గా రి రి ని స గ గా పా గా స సా ని గా మా మ ప గా స సా. గా పా పా గా గా పా. ఫస్ట్ చరణమునకు పాటలాగా గాయకులకు స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా త అనే అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. అమృతగానం నీ అనురాగం నదులు జతిగా పాడునే సా స స ని పా సా స స ని పా పద ప ప ప గా పా ప పా స స స స ని పా స స స ని పా పద ప ప ప గా పా ప పా నీ ని పా నీ ని పా పని ని సా ని పా నీ ని పా పని ని పా నీ ని సా ని ని గరి ని ని పా గా గ మ ప దా దని ని ని దని పా గా పా పా గా గా పా గా పా పా గా గా పా మా నీ ప మా సా గా రి రి ని స గ గా పా గా గ సా ని గా మా మ ప గా స సా. గా పా పా గా గా పా. లాస్ట్ చరణములకు పాటలాగా స్వరములు పాడుకుంటున్నాం గాయకులకు. తాళం ఫస్ట్ చరణం ఎలాగో ఇక్కడ కూడా అంతే.
ಕೋಯಿಲಲ್ಲೇ ನಾದ ಮಧುವೆ ಒಂದು ಗೋರೆ ದೀವನೆ ಸಾಸನೀಪ ಸಾಸ ಸನಿಪ ದಾ ಪ ಗ ಪ ಸಾಸ ಸನಿಪ ಸಾಸ ಸನಿಪ పద పగా పా నీ పా నీ పా నీ సా నీ పా నీ పా నీ పా నీ సా నీ నీ పా గా గ మ పద దని నీ దని పా ga pa pa ga ga pa ga pa pa ga pa ma ni pa ma sa ga ri ri ni sa ga pa ga sa ni ga ma pa ga sa ga pa pa ga pa ga pa pa ga pa. చూసారండి ఇళయరాజా గారి పదప్రయోగాలు, స్వరప్రయోగాలు, పదప్రయోగాలు వేటూరి సుందరమూర్తి వారి. చాలా సంతోషం అండి. మనం ఎక్కువ ఇళయరాజా గారి పాటలు ఇస్తాను. ఇప్పటి వరకు నేను అందరూ ఇచ్చాను, వాళ్ళవి కూడా ఇస్తానన్నమాట. ఎక్కువ ఇళయరాజా గారికి పాడుకుందాం. చాలామంది అభిమానులు ఉన్నారు ఆయనకి, ఇతర మ్యూజిక్ డైరెక్టర్ లాగానే. చాలా సంతోషం. నెక్స్ట్ వీడియోలో, 4వ వీడియోలో ఇన్స్ట్రుమెంట్స్ వారికి స్వరాలు చెప్తే నేను పాట పాడతాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.